జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఉప ఎన్నికలు. ఎట్లా చూస్తారు ఈ విజయం? రేవంత్ రెడ్డిదా, కాంగ్రెస్ పార్టీదా, నవీన్ యాదవ్దా, లేకపోతే ఎవరిది? క్రెడిట్ గోస్ టు నవీన్ యాదవ్ అండ్ రేవంత్ రెడ్డి, ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాలి. స్థానికుడిగా సర్వంతానే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అతను నడిచిన విధానం, ఆ నియోజకవర్గాన్ని మలిచిన విధానం, ముఖ్యంగా ప్రభుత్వ వ్యతిరేకతని మళ్ళీ సేమ్ ఇందాక అది ఎక్కడుందని ఎత్తుక్కునే పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ కనిపించలేదంటారా? యాంటీ క్యాంపెయిన్స్ ఉంది కదా, హైడ్రా ప్రభావం కనబడలేదు, నితీష్ కుమార్ ప్రభావం కనబడినట్టు, అలాగే ఇల్లులు ఇవ్వకపోవడం కనబడలే, అక్కడ మున్సిపల్ శాఖ నిర్వర్తిస్తున్న పనితీరు చాలా తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది, అది కనబడలే, చెత్త చెదరం పేరుకుపోయి తీవ్ర వ్యతలు పడుతున్నారు ప్రజలు, అది కనబడలే. సో ఇలాంటివి ఏవి కనబడినప్పుడు జై ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎందుకంటే స్థానికేతరులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎంలు కూడా అక్కడే ఉంటే కూడా ఆ లేటి స్పందన లేదు. చెదురుమదురు గొట్టలు తప్ప బ్రహ్మాండంగా జరిగింది, సజావుగా జరిగింది ఎలక్షన్. దేశం మొత్తం మీద పర్సంటేజ్లు ఎలా ఉన్నాయో మన జూబ్లీహిల్స్ పర్సంటేజ్ చూసుకోమని నా దేశం రాజమౌళి ఒకటే వెళ్ళాడు పాపం ఓటేయడానికి, మిగిలిన వాళ్ళందరూ దుప్పటి దాన్ని పడుకున్నట్టుకున్నారు. ఎలక్షన్ కమిషన్కి బాధ్యత లేదా? అసలు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు కదా సార్? వస్తుందని ఎవరు చెప్పాడు వస్తుందని? ఎవడన్నా కడుపు కానంతన్నాడు బీజేపీకి డిపాజిట్లో నోటాతో కొట్టేసి వచ్చే బ్యాచ్ అది. మరి పోయిన లోక్సభ ఎన్నికలు 8 స్థానాలు మెత్రేని మొగుడని తెలుగు తక్కువతనానికి నిదర్శనం. అప్పుడు ఏంటంటే యాంటీగా మనిషి అనేది ప్రజల్లో ఒక నిగూఢంగా ఉంటుందండి. బీజేపీ లేనప్పుడు ఏం చేస్తుందంటే ఒక్కోసారి వదులుతుంది. అంటే ఎంత తీవ్ర కాంగ్రెస్ మీద ఎంత వ్యతిరేకత ఉంటే బీజేపీ వాళ్ళు గెలిచి రావాల్సి వచ్చింటే వాళ్ళకి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా. అంటే చూసారా, ఏమని చెప్పుకోవడానికి ఉంటుంది? చూసారా, బీహార్లోనేమో మా పార్టీ గెలిచిందని మేము ఈవీఎం ట్యాంపరింగ్ అన్నారు. అదే వ్యవస్థ మేము జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కొనసాగిస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు బీజేపీ గెలిచేది కాదంటారా అన్నట్టు కూడా ఒక మాట చెప్పుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి వదిలేశారేమో. మీరు షాపుకి పంపించండి మీ అబ్బాయిని, ఆడు 10 సామాన్లు కొంత తీసుకొచ్చిన బిల్లు 1200 ఎంత అవుతుంది, కానీ ఆడు కోటలో కొసలు అడిగాడు అనుకున్నాడు, చేతిలో ఇంత పప్పు ఇంత బెల్లం మొక్క కడతాడు. దీనికి ఆడ ఎక్సైట్ అయినంత 1200 రూపాయలు మా నాన్న డబ్బులు పోయానో లేకపోతే ఈ సామాన్లకి ఈ ఆఫ్టర్ ఆల్ ఇది ఇచ్చాడన్నది ఉండదు. అది కృతజ్ఞత భావాలు ఉంటుందంటే నాకు ఇంత పప్పు ఇంత బెల్లం ఇచ్చాడని ఆ కృతజ్ఞత ఎక్కువ ఉంటుంది ఆడి మీద. పైపచ్చి నువ్వు వీడు అన్ని చెత్త సామాన్లు అన్నీ ఇస్తాడు, వీడి దగ్గరికి వెళ్ళకరా అని చెప్పినా సరే రెండోసారి ఆడి దగ్గరికే పోతాడు. అలాగా ప్రభుత్వం నాకు చిన్నప్పుడు ఒకసారి హిందీ రిజిస్ట్రేషన్ కాంపిటీషన్లో నాకు కొంత గొంతు బాగుండేది, నాకు చాలా ప్రైజులు వచ్చాయి. గొప్ప కోసం చెప్పట్లే, కానీ నేను ఆ రిజిస్ట్రేషన్ కాంపిటీషన్లో నేను పద్యం మర్చిపోయాను. కానీ నేను ఫస్ట్ పాడిన 2 లైన్లు 4 లైన్ల పద్యంలో 2 లైన్లు నేను చాలా బాగా పాడాను అని వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నాకు కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు. అలా ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎవరికి అనుమానం రాకుండా ఎక్కడో దగ్గర చిన్న రాష్ట్రం వాడు ఒప్పుకే రాష్ట్రం వాడు చూసి అక్కడ కాంగ్రెస్ని వెళ్ళి ఆడుకోమని కన్సిడరేషన్ ఇస్తుంది. అంతకన్నా ఇంకేం లేదు. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తున్నాను, అది కూడా కాంగ్రెస్కి ఎలా టాలరెన్స్ ఇస్తుందంటే ఏరే పారాచూట్ వేసుకొచ్చిన వాడితోనే దయాదారం భిక్ష ఇస్తూ ఇక్కడ కాంగ్రెస్ని గెలిపించారు ఇక్కడ ఎలక్షన్ కమిషన్. అప్పుడు బీఆర్ఎస్ మీద కడుపుమంట కాబట్టి. సో ఇవన్నీ క్రానికల్ ఆర్డర్లో పెట్టుకుంటే మనం ఎవరో అంత నిమిత్త మాత్రం, అంత భగవత్స్వరూపులు ఏకఛత్రాధిపత్యంతో దేశాన్ని నడిపిస్తున్న ఎలక్షన్ కమిషన్. మిగిలిన వ్యవస్థలన్నీ అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాయి. అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం గెలిచినట్టు, బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్టు. ఎక్కడుందని ఎత్తుక్కుంటుంది అని వచ్చిన అలాంటి అడిగితే నేను అది లేదనే చెప్తున్నా. మీకు ఆ పర్సంటేజ్లో మీకు చెప్తున్నాను. ఒక పక్క జుట్లు పీక్కుని కొడుకున్న సచ్చినంత పని అయింది కదా. ముంతాజ్ ఫంక్షన్ హాల్లో జనాలు పెట్టారు, ఎంత అనుమానం రాకుండా పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఇచ్చారు చూడండి. 1% జస్ట్ దగ్గర ఇంక్రీజ్ అనేది చెప్పారు. పొద్దున్నుంచి ఒక్కడ పెట్ట మనిషి కనబడితే అవును, నేను తిరిగి వచ్చాను బూతులన్నీ. ఎట్లా అంత కన్సల్టేట్ ఓటు ఎట్లా సాలిడ్ అని ఎక్కడి నుంచి వచ్చింది ఆ కన్సల్టేట్ ఓటు? ఎక్కడ దగ్గర ఒక లైన్లో మీకు 10 మంది కనబడ్డారు, లేకపోతే 100 మంది కనబడ్డారు, 200 ఓట్లన్నీ పడ్డారు ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో, సెకండ్ అవర్, థర్డ్ అవర్. ఎక్కడ ఏది చెప్పకుండా 3 గంటలకి ఎంతకు దగ్గర 30% అతి కష్టం మీద తర్వాత అనుకుంటా. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే కేసీఆర్ వచ్చి ఉంటే ఒక 2-3% పెరిగేదేమో. వాళ్ళు ఇంకా నోరు మూసుకొని ఉండమన్నాడు. క్యాండిడేట్స్ వీక్ అండి ఫస్ట్ థింగ్. ఆ బీజేపీ వాడు కిషన్ రెడ్డి అప్లికేషన్ పార్టీ అంతా భరించాలంటే వైదేహాలు అనుకున్నారు వాళ్ళు. అలాగే బీఆర్ఎస్ చూసింగ్ ఆప్షన్ ఆవిడ డెబ్యూటెంట్, ఆవిడకి రాజకీయ అవగాహన ఏముంటుంది. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటూ ముస్లిం ఓటు బ్యాంకును కాంకర్ చేయడానికి కాంగ్రెస్ చేసిన ఒక ఎత్తుగడ. దానికి విరుగుడు మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండొచ్చేమో కానీ ఈవిడ దగ్గర లేదు. బీఆర్ఎస్ పార్టీ దగ్గర కూడా ఉండదు. స్థానికత, అతని మీద ఉన్న గౌరవంతో మీరు అజరుద్దీన్ గారు నిలబడినప్పుడు కూడా అతను గణనీయంగా ఓటు బ్యాంక్ సాధించుకోగలిగాడు. 1,64,000 ఓట్లు.
అలాంటి స్ట్రాటజీస్ ఎవరి దగ్గర ఉంటాయి? స్థానికుడి దగ్గర ఉంటుంది. అది నవీన్ యాదవ్ ఈసారి ప్రూవ్ చేసి ఉంటుంది. ఇప్పుడు అగ్రెషన్ ఎప్పుడు చూపించింది ఆవిడ? పేక మీద కత్తెట్టి చంపేసిన టైంకి ఆవిడ చూపించింది ఆవిడ అగ్రెషన్. అప్పటిదాకా కార్యకర్తలకు భరోసా ఎక్కడి నుంచి వచ్చింది? అదేలేండి. ఇప్పుడు మాట్లాడడానికి ఎక్కడ ఛాన్స్ తీసుకున్నాడు. అది కొట్టేసాడు, చంపేసాడు, పొడి చేస్తాడు భయం ఉన్న దగ్గర మన బీఆర్ఎస్ క్యాడర్కి నేను ఉన్నాను ధైర్యం ఇవ్వలేకపోయింది ఆవిడ. లాస్ట్ రోజు కలిపడిపోయి తిరగబడిపోయిన దగ్గర ఎవరికి ఉపయోగం ఉంది? అప్పుడు ఎలక్షన్ అయిపోయింది. అవును, అయిపోయిన తర్వాత అగ్రెషన్స్ ఎవరికి నోటిఫై అవుతాయి? అరే ఇంత బాగంటి గోపీనాథ్ గారు లేకపోయినా పర్లేదు రా, ఆవిడ ఉంది మనకి, ఖచ్చితంగా మన క్యాడర్ని పరిరక్షించుకుంటుంది, శివంగిలో పోరాడింది అని చెప్పుకోవడానికి ఛాన్స్ లేకుండా ఒట్టిమిడిగా భర్త చనిపోయాడు, అలా చనిపోయాడు కదా ఎలక్షన్ అవుతుంది. ఈ అంతరేణుక జయప్రద స్టోరీతో ఎక్కడ ఎలక్షన్ లీడ్ అవుద్ది? నీట్ టు గివ్ అన్ అగ్రెషన్ ఫ్రంట్. మా ఆయన ఇంత చేశాడు, మా ఆయన వల్ల ఇంత ప్రయోజనం పొందిన వాళ్ళు మళ్ళీ నేను అడుగుతున్నా, ప్రభుత్వం అధికారం లేకపోవచ్చు కానీ మీ పట్ల నేను నిలబడతా, ఈ చెత్త సమస్యకి నేను సమాధానం నేను ఇప్పిస్తా. అసెంబ్లీలో మొదట గలం వినిపించింది ఇది. ఇలాంటి ఉపన్యాసాలు ఏవి? తండ్రి చాటు బిడ్డలాగా కేటీఆర్ గారి ప్రసంగాలకి బాగా ఎరగదీసేసాడు, మంచి ఫిలిం ఛాంబర్ నుంచి తీసుకొచ్చిన స్క్రీన్లు పెట్టి ఎరగదీసేసాడంటే అది లీడ్ అవ్వాలి కదా. అదే ఎలక్షన్ ఇంజనీరింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అదే ఇబ్బంది అయినట్టుంది సార్. ఇబ్బంది ఏం కాదండి, దానికి ఇప్పుడు మీకు ఒక లీడ్ దొరుకుతుంది. స్క్రీన్లు, ఆ డిజైన్ అదంతా. మరి నరేంద్ర మోడీకి 3 డైమెన్షన్స్ ఫోటోలు ఎడితే మీరు వేశారు కదా ఓట్లు. అదే చెప్తున్నాను, మీరు వాడేది ఇంకోటి వాడితే ఒప్పుకోవట్లేదు. అదే మా పవర్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. శాసన్ గారు ఎందుకు పనికిరారు? అంత పవర్ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఉంది. అయితే మీరు బీహార్ని కోమటకోటలో కొసరిచ్చిన కాంగ్రెస్ ఎలక్షన్ని మీరు దయించి పోల్చకండి. ఎన్నిక రేపు వాళ్ళకు రెఫరెండం అంటారు కదా, స్థానిక సంస్థలకిను, జిహెచ్ఎంసీ ఎన్నికలకును, వెరీ గుడ్, సర్పంచ్ ఎన్నికలకు కూడా రూలింగ్ గవర్నమెంట్ పవర్ చూపించే ఎలక్షన్స్ కింద వాటిని అభివర్ణించి క్యారీ అన్నాను. స్థానిక సంస్థలు ఎప్పుడు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సరే, ఇంకా దాని గురించి పెద్ద విశ్లేషణ ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నలాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒక సంవత్సరం టైం కూడా లేదురా అంటే గవర్నమెంట్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్ అందరినీ, కమిషనర్ అందరినీ కొనేస్తుంటే వీళ్ళు అడవాటు పడి స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తాయట అని ఎలా ఊహించుకుంటారు అయిపోతే అలాగే ఉంటుంది.